స్వామి, మీతో ఫోన్లో మాట్లాడిన లక్ష్మీ పార్వతిని నేనే. మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. చెప్పండి లక్ష్మీ పార్వతి గారు, ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నారు? స్వామి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరన్నా, మీ సినిమాలన్నా, మీ వ్యక్తిత్వం అన్నా నాకు చాలా ఆరాధనా భావం. ఏ రోజు మీ గురించి తలుచుకోకుండా నిద్రపోయిందే లేదు. అంతగా మీరు నన్ను ప్రభావితం చేశారు. నేను మీ గురించి చెప్పిన విషయాల్ని ఆచరణలో పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకునే విద్యార్థుల్ని చాలామందిని చూశాను. అందుకే మీ జీవితాన్ని, మీ సినిమా జీవితాన్ని, మీ రాజకీయ జీవితాన్ని గురించిన ఎన్నో విషయాలను ముందు తరాలకి చెప్పాలనే ఉద్దేశంతో మీ జీవిత చరిత్రని పుస్తకంగా రాయాలనేది నా కోరిక. అందుకే మీ అనుమతి అడగడానికి వచ్చాను. లక్ష్మీ పార్వతి గారు, నా జీవితం పర్వతాలు, అగాధాలు, సముద్రాలంతా గాఢమైంది. ప్రతి మనిషి తన స్వీయ దృక్పథంతో చూచే కోణాన్ని బట్టి దాని రూపు మారుతుంది. మీది చాలా చిన్న వయస్సు. నన్ను అర్థం చేసుకునేందుకు మీ అనుభవం సరిపోదు. నా వయసు మీకన్నా చిన్నదే కావచ్చు స్వామి. మీరు పర్వతమైతే నేనొక చిన్న రాయిని. కానీ నాకున్న పరిధిలో, నాకున్న శక్తి మేరకు నా చిన్నప్పటి నుంచి నేను కూడా ఏటికి ఎదురీది ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మీరేం చదువుకున్నారు? ఎంఫిల్, తెలుగు లిటరేచర్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఓహో, అక్కడి నుంచి వచ్చిందా మీకింత లోతైన అవగాహన? మేము కూడా పౌరాణిక చిత్రాలు చేసే రోజుల్లో చాలామంది పండితులతో ఇష్టాగోష్ఠి చేసేవాణ్ణి. లక్ష్మీ పార్వతి గారు, లోపలికి రండి. మీ దానవీర సూరకర్ణ రాసిన కొండవీటి వెంకట కవి గారంటే నాకు ఎనలేని గౌరవం స్వామి.